పొందూరు ఖాదీ ఇది తెలుగోడి బ్రాండ్. గాంధీజీ మెప్పు పొందిన నాణ్యత, హుందాతనానికి తార్కాణం. పురాతన పద్ధతులతో తయారీ, ఉత్తరాంధ్ర ప్రత్యేకం. ఎలాంటి రసాయనాలు వాడకుండా విత్తు నుంచి బట్ట తయారీ వరకు పురాతన పద్ధతులతో పర్యావరణ హిత ప్రక్రియను అనుసరించడం పూర్వం చూసి ఉంటాం. యంత్రాల రాకతో సంప్రదాయ తయారీకి స్వస్తి పలికారు. కానీ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని పొందూరు ఖాదీ భాండార్లో నేటికి పాత పద్ధతిలోనే వస్త్రాలు తయారు చేస్తున్నారు. వినూత్న తయారీ, నాణ్యతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పొందూరు ఖాదీ ఇప్పుడు మరో ఘనత సాధించింది. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చొరవతో ఈ నెల 12న జిఐ అనగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందింది. అరుదైన ప్రత్యేక ఉత్పత్తులకే ఈ గౌరవం లభిస్తుంది. పొందూరు ఖాదీ దుస్తుల తయారీలో ప్రధానంగా 7 దశలు ఉంటే ఒక్కో దశకు ఒక్కో ప్రత్యేకత ఉంది. పొందూరు ఖాదీ వస్త్రాలు తయారు చేసేందుకు కొండపత్తిని మాత్రమే ఉపయోగిస్తారు. ఇది అన్ని ప్రాంతాల్లో పండదు. నల్లరేగడి నేలలో మన్యం, విజయనగరం, శ్రీకాకుళం వంటి కొన్ని ప్రదేశాల్లోనే పండుతుంది. సొసైటీ వాళ్లే రైతులకు విత్తనాలు ఇచ్చి పంట కొనుగోలు చేస్తారు. ఈ కొండపత్తితో పొందూరు ఖాదీ వస్త్రాన్ని మాత్రమే చేయగలరు తప్ప మరెవరికి ఈ పత్తి ఉపయోగపడదు. 7 దశల్లో తయారీ. చేప దవడతో శుభ్రం చేయడం. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో దొరికే వాలుగా చేప దవడతో మొదటి దశలో పత్తిని శుభ్రం చేస్తారు. చేప దవడ భాగాన్ని 4 భాగాలుగా చేసి పత్తిని చేప పళ్ళతో శుభ్రపరుస్తారు. నిడచడం. చెక్కతో చేసిన నిడుపు రాట్నం ద్వారా పత్తిని గింజని వేరు చేస్తారు. చిగిలించి పింజ చేయడం, పొట్లు తీయడం. గింజ నుంచి పత్తిని వేరు చేశాక అందులో ఉండిపోయిన చెత్తను తొలగిస్తారు. పత్తిని మెత్తగా చేయడం. రేగి కర్రకు సన్నటి తాడు కట్టి పత్తిని కొడతారు. దీంతో అది విడిపోయి మెత్తగా తయారవుతుంది. పత్తిని ఏకి దానిని చుడతారు. మెత్తగా చేసిన పత్తిని చుట్ట పుల్లతో చుడతారు. సన్న నువ్వులు వడకడం. అరటి దవ్వలో పత్తిని రాట్నం ద్వారా తిప్పుతారు. హ్యాంకరుపై నూలు పోయటం. హ్యాంకరు చుట్టుకొలత 1 రౌండ్కు మీటర్ ఉంటుంది. ఇలా 1000 సార్లు తిప్పితే ఒక చిలప తయారవుతుంది. అనంతరం తయారైన చిలపలను చేనేతలకు పంపిస్తారు. 3 కిలోల చిలపలతో నేతన్న బట్ట తయారు చేస్తారు. దీంతో 18 చొక్కాలు తయారు చేస్తారు. ఖాదీతో కర్చీఫ్లు, తువాళ్ళు, చీరలు, పంచెలు తయారవుతాయి. 3 రకాలుగా ఖాదీ. మొదటిది ప్రాంతీయ ఖాదీ. దీని ధర మీటరు 1200 రూపాయల నుంచి 2600 వరకు ఉంటుంది. మజిలియన్ ఖాదీ మీటరు 500 నుంచి 800 రూపాయల వరకు ఉంటుంది. అంబర్ ఖాదీ మీటరు 400 రూపాయల నుంచి 600 వరకు ఉంటుంది. రసాయనాల రహిత ఈ ఖాదీ వస్త్రాలు ఎండాకాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటాయి. వీటిని ధరిస్తే హుందాగా కనిపిస్తారు అని ప్రతీతి. ఘన చరిత్ర. పొందూరు ఖాదీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. 1921లో ఈ వస్త్రాలు బాపూజీ దృష్టికి వచ్చాయి. నాణ్యతను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. దీనిపై గాంధీజీ యంగ్ ఇండియా పత్రికలో ఒక కథనాన్ని రాశారు. పొందూరు ఖాదీ 1949లో సంఘటిత రంగంలోకి వచ్చింది. 1955 అక్టోబర్ 13వ తేదీన ఖాదీ సంస్థల భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పొందూరు ఖాదీలో 600 మంది స్పిన్నర్లు ఒడికేవారు, 100 మంది వీవర్సు నేతవారు ఉన్నారు. ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం.